ఈరోజు రన్ కమాండ్ ఉపయోగించి మాన్యువల్గా సిస్టంలో అవసరం లేని ఫైల్స్ని ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. స్టార్ట్ మెనూలోకి వెళ్ళి రన్ కమాండ్ మీద క్లిక్ చేయండి. ఇందులో టెంప్ అని టైప్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు విండోస్లో ఉన్న టెంప్ ఫైల్స్ మనకి డిస్ప్లే కనబడుతున్నాయి. వీటిని సెలెక్ట్ చేసి డిలీట్ కీబోర్డ్లో డిలీట్ ప్రెస్ చేయండి. తర్వాత ఇది రీసైకిల్ బిన్లోకి మూవ్ చేయమంటారా అనే మెసేజ్ బాక్స్ వస్తుంది. ఓకే ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ అడుగుతుంది, కంటిన్యూ. ఈ విధంగా టెంప్ని మాన్యువల్గా డిలీట్ చేయవచ్చు. అదేవిధంగా లోకల్లో ఉన్న టెంప్ను కూడా మనం ఈ రన్ కమాండ్ ఉపయోగించి డిలీట్ చేయవచ్చు. రీసైకిల్ బిన్లోకి మూవ్ చేయమంటారు, మెసేజ్ బాక్స్ వచ్చింది, ఓకే ఎస్. తర్వాత మళ్ళీ రన్ కమాండ్ ఉపయోగించి సిస్టమ్ విండోస్లో ఉన్న ఫ్రిఫ్టెక్ను కూడా డిలీట్ చేయండి. సిలో విండోస్లో ఉన్న ఫ్రిఫ్టెక్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని చూపిస్తుంది. ఇవి కూడా మనకి అనవసరమైన ఫైల్సే. వీటిని కూడా మనం డిలీట్ చేస్తే సిస్టమ్ స్పీడప్ అవుతుంది. అదేవిధంగా ఈ రన్ కమాండ్ను ఉపయోగించి రీసెంట్ ఫైల్స్ను కూడా మనం డిలీట్ చేయవచ్చు. ఈ డిలీట్ చేయటం మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మనకి అన్ని రీసైకిల్ బిన్లోకి మూవ్ అయినాయి కాబట్టి రీసైకిల్ బిన్ కూడా మనం ఎంటీ రీసైకిల్ బిన్ మీద క్లిక్ చేస్తే పర్మనెంట్గా ఈ ఫైల్స్ అన్నీ డిలీట్ అవుతాయి. ఇక్కడ మెసేజ్ బాక్స్ వచ్చింది, పర్మనెంట్గా డిలీట్ చేయమంటారా అని ఒక మెసేజ్ బాక్స్ వచ్చింది, ఎస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందాక మనం డిలీట్ చేసిన ఫైల్స్ అన్నీ పర్మనెంట్గా ఆ సిస్టంలో నుంచి డిలీట్ అయినవి. ఈ విధంగా మనం మాన్యువల్గా కూడా రన్ కమాండ్ను ఉపయోగించి సిస్టంలో ఉన్న టెంప్ను కానీ, టెంపరీ ఇంటర్నెట్ ఫైల్స్ని కానీ, రీసెంట్ ఫైల్స్ని కానీ, అవసరం లేని ఫైల్స్ని మనం రిమూవ్ చేసుకోవడం ద్వారా సిస్టమ్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయవచ్చు.